నేడు ప్రజాభవన్లో అఖిలపక్ష ఎంపీలతో ప్రభుత్వం భేటీ కానుంది. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తేందుకు వీలుగా అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం అవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్లో ఉదయం 11 గంటలకు అన్ని పార్టీల ఎంపీల సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు అన్ని పార్టీల ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి రావాలని ఆహ్వానించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్నారు. అజీం, ఏ టైంకి ఎగ్జాక్ట్గా 11కి స్టార్ట్ అవుతుందా? ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారు? ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి ఎంపీలకు అందరికీ కూడా స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోన్ చేసి ఏదైతే పిలవడం కూడా జరిగింది. అయితే ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా హాజరవుతారని వారు వస్తున్నట్టు కూడా చెప్పినట్లు కూడా ఏదైతే డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి వర్గాలు మనకు చెప్తున్నాయి ఇప్పటికే. సో ఈ సమావేశంలో మొత్తం 17 ఎంపీలు అలాగే రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు కూడా హాజరవుతారు. ఈ సమావేశం ముఖ్యంగా చూసినట్లయితే కేంద్రం దగ్గర పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలపై చర్చ జరగనట్టు మనకు తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా విభజన చట్టంలోని కొన్ని అంశాలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో, ఏదైతే రైల్వేకి సంబంధించిన ఫ్యాక్టరీ, బయారం స్టీల్ ఫ్యాక్టరీ, అలాగే రైల్వే కోచ్, అలాగే ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏమైతే ఉన్నాయో ఈ అంశాలపై చర్చ జరగనుంది. అలాగే నీటి వాటాలకు సంబంధించినటువంటి పెండింగ్ ఏదైతే ఇరు రాష్ట్రాలు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఏదైతే వాటర్కి సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే కృష్ణా రివర్ బోర్డు కావచ్చు, అలాగే శ్రీశైలం సంబంధించిన కావచ్చు, ఇలాంటి అంశాలు ఏవైతే జరుగుతున్నాయో ఈ అంశాలకు సంబంధించిన అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు రావాల్సిన అంశంపై కూడా జరుగుతుంది. అలాగే పార్లమెంట్, ముఖ్యంగా ఈ మధ్య మనం చూస్తున్నాం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చెప్పే ఒక అంశం ప్రధానంగా చర్చ అవుతుంది దేశవ్యాప్తంగా కూడా. సో ఈ అంశంపై కూడా ఏదైతే ఎంపీలతో కూడా ఏదైతే ఈ రోజు చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పాటు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అంశం, బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ నిధులు ఏవైతే ఉన్నాయో ట్యాక్సెస్ రూపంలో కావచ్చు, అలాగే కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధులు ఏవైతే కొన్ని ఉంటాయో ఆ నిధులకు సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు ఎంపీలతో చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా పార్లమెంట్ లో తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు గలం వినిపించే విధంగా వ్యూహాలు రచించింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఏదైతే రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కూడా అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూనే ఉంది. ఏదైతే కేంద్రానికి సంబంధించిన నిధులు తేవడంలో ఎంపీలు విఫలమయ్యారనే ఒక చర్చను ఇటు కాంగ్రెస్ చెప్తూనే ఉంది. నిధులు తేవడంలో మేమే ముందున్నాం, అటు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావట్లేదని చెప్తున్నారు. సో కాంగ్రెస్ నేతలు మాత్రం ఏదైతే ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పోరాటాలు చేయాలి, పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పిసిసి అధ్యక్షుడు వచ్చు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు బట్టి ఆధ్వర్యంలో ఆల్ పార్టీలకు సంబంధించిన ఎంపీల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి బీజేపీ, కాంగ్రెస్ అలాగే ఎంఐఎం సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ కూడా హాజరవుతారు. మరి ఈ అంశంలో ఎలాంటి ఇంకా అంటే మరేమైనా అంశాలు చర్చకు వస్తాయని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఈ ముఖ్యంగా రేషన్ కార్డుల విషయానికి చూసినట్టయితే మాత్రం, అలాగే ఇందిరమ్మ మహిళలకు సంబంధించిన విషయానికి చూసినట్టయితే నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంటుంది. ఈ అంశాలపై ఇప్పటికే బీజేపీ చాలా క్లారిటీ ఇచ్చింది. ఏదైతే రేషన్ కార్డులలో ప్రధాని మోడీ ఫోటో ఉండాల్సిందే, ఇందిరా గాంధీలకు సంబంధించిన విషయంలో కూడా పేరు మారవలసిందే, ఎందుకంటే కేంద్ర నిధులు దాంట్లో ఉంటాయని చెప్పి వాళ్ళు పదే చెప్పుకుంటూ వచ్చారు. పేరైతే మార్చేది లేని చెప్పి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. మరి ఈ అంశాలు కూడా చర్చకు వస్తే ఎలాంటి చర్చకు వస్తుంది, అసలు ఏ అంశాలపై బీజేపీ డిపెండ్ చేస్తుంది, మరి కాంగ్రెస్ ఏ అంశాలపై మాట్లాడుతుంది అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. అయితే 11 గంటలకు జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారని కూడా మనకు తెలుస్తుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఒక కాన్క్లేవ్ మీటింగ్ హాజరయ్యారు. సో ఉదయం కొంత లేట్ గా వస్తున్నారు. అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 లేదా 1 గంటల వరకు ఏదైతే రేవంత్ రెడ్డి ఇటు హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈ తరుణంలో మీటింగ్ చివరి నిమిషంలో రేవంత్ రెడ్డి హాజరయ్యేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.